హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తిరస్కారం కథను విందామండి. నెలల పసికందును అపురూపంగా పట్టుకొని జాగ్రత్తగా రైలు దిగింది జయంతి. ముందు రోజు రాత్రి రైలు ఎక్కినప్పటి నుండి ఏకధాటిగా ఏడుస్తూనే ఉందనడానికి నిదర్శనంగా ఆమె కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. బరువైన సూట్ కేసును కూలీ చేత మోయించుకుంటూ బయటకు వచ్చి రిక్షా మాట్లాడుకుంది. పెళ్ళయ్యాక కాపురానికి వెళ్ళేటప్పుడు అందరూ ఇదే స్టేషన్కు వచ్చి సాగనంపారు ఆమెను. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల తరువాత పుట్టింటికి తిరిగి వస్తోంది, బహుశా శాశ్వతంగా. జయంతిని ఉలిక్కి పడింది ఆ ఆలోచనకి. శాశ్వతంగా వచ్చేస్తోందా తను? ఆ 2 ఏళ్ళు తను గడిపిన జీవితం గుర్తు రాగానే నిలువెల్లా వణికిపోతూ ఒడిలోని పిల్లాడిని గట్టిగా గుండెలకు అదుముకుంది. కాపురానికి వెళ్ళేటప్పుడు ఎన్ని కలలతో వెళ్ళింది. ఎన్నో రోజులు పట్టలేదు ఆ కలలు కన్నీళ్ళవ్వడానికి. అతడి మాటలు, ఆ శాడిజం, 2 ఏళ్ల చిత్రహింస. భగవంతుడా, పగవాళ్లకు కూడా వద్దు. తల వెనక్కి వాల్చి కళ్ళు గట్టిగా మూసుకుంది. గుండెల్లో దుఃఖం సముద్రంలా పొంగుతోంది. దాన్ని గొంతుకు అవతలే బంధించే ప్రయత్నంలో శరీరం సన్నగా వణుకుతోంది. ఏం పాపం చేసింది తను? తనకి శిక్ష ఎందుకింతగా పరీక్షించాడా భగవంతుడు తనని? అసహాయంగా అనుకుంది జయంతి. తనకు తెలిసి తానే పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. సుందర్ని ప్రేమించడం తప్ప తనే పొరపాటు చేయలేదు. అవును, ప్రేమించింది, సుందర్ని ప్రేమించింది. ఆ ఆలోచనే ఆమెకు చిత్రంగా తోస్తోంది. 2 ఏళ్ల క్రితం సుందర్ని తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎలా ఉండేది తను ఆ రోజుల్లో? అప్పటి తన రూపం కళ్ళ ముందు మెదిలి జయంతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. జలపాతంలా ఉండేది. ఆమె ఎక్కడుంటే అక్కడ సందడి. ఇంట్లో, ఆఫీస్లో జయంతి పేరు వింటే చాలు ఒక ఉత్సాహ తరంగం ఎగిసిపడేది. అలాంటి తను మొట్టమొదటిసారి అతన్ని చూసినప్పుడే మూగబోవడం ఆమెకు గుర్తొచ్చింది. ఆ రోజు ఆఫీస్లో ఏదో పని చేసుకుంటుండగా బాస్ నుంచి పిలుపొచ్చింది. జయంతి లేచి ఆయన క్యాబిన్లోకి వెళ్ళింది. కూర్చోమ్మా, హీస్ సుందర్ అంటూ అతన్ని పరిచయం చేశాడు ఆయన. కాలు మీద కాలు వేసుకొని చాలా క్యాజువల్గా కూర్చున్న అతన్ని రెప్పపాటులో గమనిస్తూ విష్ చేసింది జయంతి. బెంగళూరు నుంచి వచ్చారు, మంచి తెలివి అనుభవం ఉన్న ఇంజనీర్. బాస్ పరిచయం చేసి వెళ్ళిపోయాక జయంతి అతనితో చాలాసేపు మాట్లాడింది. ఫ్యాక్టరీ అంతా చూపించింది. కొత్త టెక్నాలజీస్ గురించి చర్చించింది. ఆమె అందాన్ని, ఉత్సాహాన్ని, తెలివితేటలని అబ్బురంగా చూశాడు సుందర్. పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమెకేమీ అభ్యంతరం కనపడలేదు. గొప్ప ఇంజనీర్, అందగాడు, పెద్దవాళ్లతో మాట్లాడమని చెప్పింది. మర్నాడే వచ్చాడు. నెలాళ్లలో పెళ్ళయింది. జయంతి ఉద్యోగం మానేసి అతనితో బెంగళూరు వెళ్ళిపోయింది. అదిగో అప్పటినుంచే మొదలయ్యింది నరకం. కిరసనాయిలు పోసి తగలపెట్టడాలు, వాతలు తేలేలా కొట్టడాలు లేవు. చిన్న మాటలు, చాలా చిన్న చిన్న మాటలు ఉపయోగించి హృదయాన్ని ఛిద్రం చేయడంలో సుందర్ సిద్ధహస్తుడు. ఆమెకు అతని మీద వెర్రి ప్రేమ ఉండేది. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కాదు, తన మెడలో మంగళసూత్రం ముడివేసిన స్నేహితుడని. తాను సీత అయితే అతడు రాముడని. అవును, ఆ బంధం మీద అమితమైన గౌరవము, ఆ వ్యక్తి మీద అంతులేని ప్రేమ ఉండేవి ఆమెకి. బోలెడంత సున్నితత్వము, అంతకు మించిన సామర్థ్యము ఉండేవి. అందరికీ తాము ఆదర్శంగా ఉండాలన్న తపన ఉండేది. సుందర్కి వాటిల్లో ఒక్కటి నచ్చలేదు. నచ్చలేదా? మరి వాటిని చూసేగా పెళ్లి చేసుకున్నాడు. కాదు, నచ్చకపోవడం కాదు, భరించలేకపోవడం. పెళ్లికి ముందు ఆమెకు గొప్ప నమ్మకం ఉండేది, తాను చాలా బాగా మాట్లాడగలనని. నమ్మకమేముంది? నిజం, కొన్ని 100 మంది ఒప్పుకున్న నిజం. కానీ సుందర్ ఒప్పుకోలేదు. ఆమె మాట్లాడడం మొదలుపెట్టిన మరుక్షణం అతని ఎగతాళి ప్రారంభమయ్యేది. నీకసలు మాట్లాడడం రాదు, నీకు మనుషులతో కలవడం రాదు అనేవాడు. దాదాపు 10 నెలలు మాట్లాడిన ప్రతి మాటకు విమర్శలు ఎదుర్కొన్నాక ఆమెకు నిజమేననిపించడం మొదలుపెట్టింది. నిజంగానే నాకు మాట్లాడడం రాదా అనుకునేది.
ఏమండి, ఇవాళ ప్రక్కింటి ఆవిడ ఏమందంటే అంటూ ఆమె మొదలు పెట్టగానే సుందర్ కళ్ళు విప్పార్చి చూసేవాడు. ఏమిటి, ఆవిడ నీతో మాట్లాడిందా? నీకు మనుషులతో మాట్లాడడం కూడా వచ్చా అనేవాడు. ఉత్సాహమంతా నీరు కారిపోగా జయంతి తల వంచుకొని వెళ్ళిపోయేది. పక్కింటి వాళ్లతో ఎదిరింటి వాళ్లతో మాట్లాడడం నేరం. నేరం అంటే మళ్ళీ ఆ నేరానికి పెద్ద పెద్ద శిక్షలు ఏవీ ఉండవు. చాలా చిన్న చిన్న మాటలే గురిగా వచ్చి హృదయాన్ని గుచ్చుతాయి. అతను వచ్చేసరికి ప్రక్కింటి ఆవిడతో మాట్లాడుతూ కనిపిస్తే చాలు. ఏంటి, ఆంటీతో కబుర్లు ఎక్కువయ్యాయి ఈ మధ్య అంటాడు. కళ్ళల్లోనూ వంకర నవ్వులోనూ బోలెడంత వ్యాఖ్యానం నింపి. ఆ ఎగతాళి చూసినప్పుడు తనను తాను నరికేసుకోవాలనిపించేది జయంతికి. ఎందుకితను ఒక్కసారి కూడా తన వైపు ప్రేమగా చూడడు? తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, తన సర్వస్వం అనుకున్న వ్యక్తి అనుక్షణం అపహాస్యం తప్ప మరి ఏమీ కనిపించనీయడెందుకు కళ్ళల్లో? ఎవరితోనూ చెప్పుకోలేదు జయంతి. చెప్తే అర్థం చేసుకోగలిగినంత పెద్ద సమస్యలు కావివి. అందుకే మౌనాన్ని ఆశ్రయించింది. సంవత్సరం తర్వాత పోనీ ఉద్యోగం చేస్తే అన్న ఆలోచన వచ్చింది. అప్లికేషన్ పెడుతుంటే సుందర్ వద్దనలేదు. ఎప్పటిలాగే ఎగతాళి చేశాడు. నువ్వు ఉద్యోగానికి ఏం పనికొస్తావు అన్నాడు. ఉద్యోగానికి పనికిరాదా తను? ఉద్యోగానికి పనికిరాదా? జయంతికి పెద్ద పెట్టున ఏడవాలనిపించింది. కానీ కాల్ లెటర్ వచ్చిన రోజు ఆమెలో మళ్ళీ ఉత్సాహం నిండింది. ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా చేసి ఇంటికొచ్చాక మొహంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. సుందర్ రాగానే ఆనందంగా ఎదురు వెళ్ళింది. ఏమిటంత ఆనందం అన్నాడు సుందర్ నవ్వుతూనే. ఎదుటి వాళ్లను ఏడిపించేటంతటి గొప్ప నవ్వు ఒక్క సుందర్కే వచ్చేమో బహుశా. జయంతికి గొంతు పెగల్లేదు. అయినా ఎలాగో చెప్పింది అన్ని కబుర్లు. అంతా విన్నాక సుందర్ అన్నాడు, అప్పుడే ఉద్యోగం వచ్చినట్లు సంబరపడుతున్నావేమిటి? ఇంకా ఇంటర్వ్యూనే అయింది. ఇందిరాగాంధీలా ఫీల్ అయిపోకు. అది కూడా నవ్వుతూనే అన్నాడు సరదాగా. నిజమే, సరదాగానే. ఒక్కటే ఊపిరిగా బ్రతికిన మనిషి 24 గంటలు జీవితాంతము సరదాగా మాట్లాడడం కంటే కావలసింది ఏముంది? ఒక్కసారి కూడా సీరియస్గా మాట్లాడకపోవడంలో సమస్య ఏముంది? జయంతి వెక్కి వెక్కి ఏడ్చింది ఆ రోజున. చివరికి తనే తెప్పరిల్లింది. ఏమిటిది? సుందర్ మాటలకి బాధపడడం ఏమిటి అనుకొని వెళ్ళి అతన్ని పలకరించింది. అతను నవ్వుతూ దగ్గరికి తీసుకున్నాడు. విజయగర్వం నిండిన ఆ నవ్వును విశ్లేషించే ప్రయత్నం చేయలేదు జయంతి. ఆమె బలహీనతను మాత్రం అతను సరిగ్గా అర్థం చేసుకున్నాడు. తనను వదిలిపెట్టి ఉండలేని ఆమె ప్రేమను అతను ఏ భర్త ఉపయోగించుకోనంత గొప్పగా ఉపయోగించుకున్నాడు. రోజు రోజుకి గంట గంటకి ఆమెను మాటలతో బలహీనపరిచాడు. పెళ్ళైన 20 నెలలకే జీవోత్సవంలా తయారైంది జయంతి. బిడ్డను చూసుకొని పెద్దగా ఆనందించలేదు. ఏమిటి, నీకొక్కదానికే కొడుకున్నట్లు మురిసిపోతున్నావు అంటాడేమో అన్న భయంతో కనీసం హాయిగా నవ్వలేదు. ప్రతి సున్నితమైన భావాన్ని గుండెకు అవతలే దాచేసుకోవడం నేర్చుకుంది. చాలా రోజుల తర్వాత వచ్చిన తమ్ముడు ఆశ్చర్యంగా చూశాడు. ఏంటక్కా ఇలా అయిపోయావు అన్నాడు. మేనల్లుణ్ణి ఎత్తుకొని ముద్దాడాడు. జోకులు వేశాడు. అక్క, నాకేం చేసి పెడతావు అంటూ హడావిడి చేశాడు. జయంతి హుషారు తెచ్చుకొని వంట చేసింది. లొట్టలు వేస్తూ తింటున్న తమ్ముడికి కొసరి వడ్డిస్తుంటే సోఫాలో కూర్చున్న సుందర్ ఒక్క క్షణం తదేకంగా చూశాడు. తర్వాత టీవీ వైపు తల తిప్పుతూ రిమోట్తో ఛానల్స్ అటూ ఇటూ మారుస్తూ చాలా సాధారణంగా అన్నాడు. ఆమెకు మాత్రమే వినపడేలా, మీ నాన్నని ఒక బస్తా బియ్యం పంపించమని చెప్పు మీ తమ్ముడు వచ్చినప్పుడల్లా. అతని పక్క నుంచి వంటగదిలోకి వెళ్తున్న జయంతి నిర్వీణురాలయ్యింది. అసంకల్పితంగా తమ్ముడి కోసం చూసింది. అతను అప్పటికే బయటకు వెళ్ళిపోవడం గమనించి చిన్నగా నిట్టూర్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత ఘోరం! తన సొంత తమ్ముడికి తన చేత్తో ఒక ముద్ద అన్నం పెట్టే అవకాశం లేదా? ఆ రోజున ఆమెకు అర్థమైంది, ప్రేమించడం అంటే అందానికి ఆకర్షితులవడం కాదు, పిల్ల బాగుంది కదా అని పెళ్లి చేసుకోవడం కాదు. ప్రేమ అనేది ఒక విశేషణం కాదు, ఒక లక్షణం కాదు.
ప్రేమంటే ఒక మనిషితో మనం ప్రవర్తించే పద్ధతి, మాట్లాడే తీరు, ఆ మనిషి అలవాట్లతో మన మనసును అనుసంధానం చేసుకోగల నేర్పు. ఆ తర్వాత అక్కడ ఎందుకుండాలో జయంతికి అర్థం కాలేదు. వ్యక్తిగా తన పట్ల గౌరవం లేదు. భార్యగా తనతో సామరస్యమైన మాటలు, సంప్రదింపులు లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా అతనికి తన మీద అణువంత ప్రేమ లేదు. ఎందుకిక్కడ ఉండడం? రోజంతా ఆలోచనలతో పిచ్చెక్కసాగింది జయంతికి. ఎందుకిలా చేస్తాడు సుందర్? ఎందుకు ఎందుకు అన్న ప్రశ్న పదే పదే మనసులో కెరటంలా లేచింది. ఒక్కసారి తల్లి దగ్గరకు వెళ్ళి ఆవిడ ఒడిలో తలపెట్టుకొని బాధంతా దించుకోవాలనిపించింది. అవును, అమ్మకు చెప్పుకుంటే ఈ బాధ తీరుతుంది. జయంతి మనసు తీర్మానించింది. సూట్ కేస్ సర్దుకొని హైదరాబాద్ ప్రయాణమైంది. సుందర్కి ఒక లెటర్ రాసిపెట్టి పక్కింటి ఆవిడికి తాళం చెవులిచ్చి రైలెక్కింది. కానీ ఈ ప్రయాణపు గమ్యం ఏమిటి? అమ్మ ఏమని చెప్తుంది? తిరిగి సుందర్ దగ్గరికి వెళ్ళమంటుందా, వద్దంటుందా? జయంతి ఆలోచనల్లోంచి తేరుకోకముందే రిక్షా ఆగింది. అమ్మా, జయంతక్క వచ్చింది అన్న చెల్లెలి అరుపు వినిపించింది మొదట. ఆ వెంటనే పరంపరగా ప్రశ్నలు వినిపించాయి. ఒక్కదానివే వచ్చావేంటమ్మా? బావగారేరక్క? సుందర్ రాలేదా అమ్మా? ఎవరికి సమాధానం చెప్పకుండా లోపలికి నడిచింది జయంతి. 4 రోజులు ఉందామని వచ్చానమ్మా, నేనొక్కదాన్నే. ఆమె మాటలు విని అందరూ సర్దుకున్నారు. సంబరపడుతూ పిల్లాన్ని అందుకున్నారు. 2 రోజులు 3 రోజులు గడిచాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. కూతురు సంసారాన్ని, ఆమె భర్త గొప్పదనాన్ని, వాళ్ళ ప్రేమకు గుర్తుగా కనిపిస్తున్న పండంటి పిల్లాడిని చూసి మురిసిపోతున్నారు. కానీ జయంతికే బాధని ఎదుర్కోవడం చేత కావడం లేదు. వచ్చేటప్పుడు తల్లితో చెప్తాననుకుంటూ వచ్చింది, కానీ ఇప్పుడు చెప్పేందుకు ఏమీ కనపడడం లేదు. నా భర్త నన్ను ప్రేమించడం లేదమ్మా అని ఎలా చెప్పడం? జీవితం పరిసమాప్తి అయిపోయినట్లుగా ఉందామెకి. ఎందుకు, ఎలా, ఎవరి కోసం అనిపిస్తుంది. అద్దంలో చూసుకుంటే తనకి తనే చాలా కొత్తగా కనిపిస్తోంది. బరువుగా వాలిపోతున్న కళ్ళను చూస్తుంటే సుందర్ పెదవుల స్పర్శ, వాటి మీద మోపిన భారం గుర్తొస్తోంది. భగవంతుడా, కుప్పలా కూలింది జయంతి. అణువణువు దోపిడీ అయిన భావన, తనకంటూ ఏమీ మిగలని భావన. ఏం చేయగలదు తనింకా? ఇంత ఘోరంగా మోసపోయాక, అన్నీ కోల్పోయి మిగిలాక ఇంకా తనేం చేయగలదిప్పుడు? ఆ క్షణం తన రూపాన్ని చూస్తుంటే ఆమెకు ప్రాణం పోయినా తిరిగి సుందర్ దగ్గరకు వెళ్ళొద్దనిపిస్తోంది. కానీ నిర్ణయం అరసెకండ్లో 6వ వంతు సేపైనా నిలబడడం లేదు. శరీరం కాదు, కనీసం మనసు కూడా మిగలలేదు తనకి. అది ఇప్పటికీ సుందర్ మీద ప్రేమను చంపుకోలేకపోతోంది. ఎందుకింత బలహీనమైపోయింది తను? వెరపు అనేది తెలియని తన కళ్ళు ఎందుకింత చంచలమైనాయి? మనుషుల అలికిడి వింటే చాలు మనసు ఎందుకిలా వణికిపోతోంది? ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి, అతను భర్త అయితే కావచ్చుగాక, అయితే మాత్రం ఒక వ్యక్తి ప్రేమ దొరకనంత మాత్రాన తనెంత బలహీనురాలైపోయింది ఎందుకు? దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది జయంతి. తలెత్తి చూస్తే టేబుల్ మీద కృష్ణుడి బొమ్మ చిరునవ్వులు చిందించింది. కృష్ణుడు ఎంత అదృష్టవంతుడు! ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రేమను కురిపించారు అతని మీద. అందుకేనా అంత అందమైన నవ్వు అతని సొంతమైంది? జయంతి నిట్టూర్పులో గుండె పగిలిన శబ్దం వినిపించింది. మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఆ ప్రేమను అందుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది నిజంగా చాలా పెద్ద దెబ్బ. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మనిషికి ప్రేమ మీద చాలా గౌరవం ఉంటుంది. అహంకారం, ద్వేషం, చిరాకు ఇలాంటివన్నీ చెడు లక్షణాలన్న విచక్షణ ఉంటుంది. ఆ బలహీనతలను దాటి ప్రేమను మాత్రమే పంచి ఇవ్వగలిగితే ప్రపంచంలో ఎలాంటి వ్యక్తినైనా జయించగలమన్న నమ్మకం ఉంటుంది. కాకపోతే కొందరు బలహీనతలని దాచుకోలేక, అహాన్ని వదులుకోలేక, ఎదుటి మనిషిని ప్రేమించలేక అవస్థపడుతూ ఉంటారు. అది బాధే, సమస్యే. కానీ ఆ బలహీనతలన్నింటినీ జయించి తనను కూడా మరిచి ఒక మనిషిని ప్రేమిస్తే, అంత గొప్పగా ప్రేమించాక కూడా ఆ మనిషి నిర్లక్ష్యం చేస్తే అప్పుడు ఆ బాధ
ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రేమకు లొంగని మనుషులు ప్రపంచంలో ఉన్నారని తెలిస్తే మనుషులంటేనే భయం వేస్తుంది. యుద్ధంలో గెలవలేకపోవడం వేరు, గెలిచాక ఓటమి మిగలడం వేరు. తన ప్రేమను ఒక వ్యక్తి, ఎవరో కాదు, తన మెడలో మంగళసూత్రం కట్టిన వ్యక్తి గుర్తించలేకపోయాడంటే అది ఆ నిజం ఎవరినైనా నిర్వీర్యుల్ని చేస్తుంది. తను నవ్వితే ఎదుటివారు నవ్వుతారని, తను చేయి చేస్తే ఎదుటివారు అందుకుంటారని నమ్మకం లేకపోతే మనిషి బ్రతకడం దుర్భరమవుతుంది. ప్రస్తుతం జయంతి ఆ షాక్లోనే ఉంది. పిల్లాడు ఏడుస్తున్నా పట్టించుకోని నిర్లిప్తతలో మంచం పట్టిని ఆనుకొని కూర్చుండిపోయింది. చెల్లెలు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. అక్కా, బాబు ఏడుస్తున్నాడు అంటూ వాణ్ణి తీసుకొచ్చి అందించింది. జయంతి చేతులు అలవాటుగా పిల్లాడిని ఒడిలోకి తీసుకున్నాయి. చీరను పక్కకు జరిపి వాడికి నోటికి స్తన్యాన్ని అందించాయి. అక్కా, ఒక చిన్న ప్రశ్న. రేపు కాలేజ్లో డిబేటింగ్ ఉంది. జీవితంలో ప్రేమ, దాని ప్రాముఖ్యం అని ఏం మాట్లాడను? చాలా రోజుల తర్వాత జయంతికి నవ్వొచ్చింది. నువ్వేమనుకుంటున్నావు అంది. ఏమో, ప్రేమ అనేది అంత ముఖ్య విషయంగా తోచదు నాకు. అది జీవితంలో ఒక భాగం కావచ్చు, కానీ ప్రేమే జీవితం కాదు కదా. దానికన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వం, సమాజంలో గుర్తింపు. కాదమ్మా, జయంతి ఖండించింది. వాటన్నిటికన్నా మనిషికి ప్రేమే ముఖ్యం. గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో అవతలి మనిషి ప్రేమ కూడా అంతే అవసరం మనిషికి. ప్రేమను అందుకోవడం ప్రతి మనిషికి కనీసపు హక్కు. దాన్ని తిరిగి అందించడం అతని బాధ్యత. నీకు ఇంకొక పాయింట్ చెప్తాను విను. అప్పు తీర్చిన వాడిని రుణగ్రస్తుడిని, సహాయాన్ని గుర్తించని వాడిని కృతజ్ఞుణ్ణి అంటాం మనం. కానీ ప్రేమను గుర్తించిన వాడిని ఏమీ అనం. అది యువతలి మనిషిని రోజు రోజుకి కృశింపచేసేంత రాక్షసమైన చర్య అయినా దానికి మనం ఏ శిక్ష విధించం. నిన్ను ప్రేమించని వాడి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంటుందనేది నీకు సంబంధించిన విషయం. వాడిని క్షమిస్తావో, శిక్షిస్తావో, పట్టించుకోకుండా వదిలేస్తావో అది నీ ఇష్టం. కానీ నిన్ను ప్రేమించే వ్యక్తి విషయంలో మాత్రం నీకు చాయిస్ లేదు. ఆ మనిషి పట్ల నువ్వు కూడా ప్రేమ చూపి తీరాలి. నవ్వుతూ నీ దగ్గరకు వచ్చిన మనిషిని చీదరింపుగా చూసే అధికారం నీకు లేదు. ఒకవేళ నువ్వు అలా ప్రవర్తిస్తే దానికి శిక్ష లేకపోవడం కంటే ఘోరం లేదు. అక్కా, చెల్లెలి కళ్ళల్లో ఆశ్చర్యం గమనించి జయంతి నవ్వింది. నువ్వేదో అడిగితే నేనేదో చెప్తున్నాననుకుంటున్నావు కదూ? కాదమ్మా, నేను చెప్పేది జీవిత సత్యం. దాన్ని నువ్వెలా మాటల్లో పెట్టుకుంటావో నాకు తెలీదు. కానీ ప్రేమ ప్రాముఖ్యాన్ని, దాని ఉనికిని ప్రతి మనిషి గుర్తించాలి అని మాత్రం చెప్పు. ఆ మాటలకు మెచ్చుకోవాలనిపించిందో లేకపోతే తన పెదవులు ఆమె స్తనాన్ని వదిలి చాలాసేపైనా గుర్తించనందుకు అలిగాడు. ఒడిలోని పాపాయి తన చిట్టి చేతులతో తపతపా ఆమె గుండెల మీద కొట్టాడు. జయంతి తల తిప్పి తన వైపు చూడగానే బోసి నోరు తెరిచి హాయిగా నవ్వాడు. రెండు కాళ్ళు ఆడిస్తూ కేరింతలు కొడుతూ జయంతి మొహాన్ని అందుకోబోయాడు. జయంతి కళ్ళను సన్నటి నీటి పొర కమ్మింది. నీకు తెలిసిన ఈ చిన్న విషయం, ప్రేమకి ప్రతిస్పందించే ఈ చాతుర్యం మీ నాన్నకి తెలిస్తే ఎంత బాగుండేదిరా అనుకుంది. ఆ భావంతో హృదయం వణికింది. ఒక్క క్షణమే, మరుక్షణం ఒక స్థిర నిర్ణయంతో అది శక్తిని పుంజుకుంది. మన ప్రేమకు గుర్తింపు లేని చోట మనం ఉండకూడదు. ఎక్కడ మనస్సు ఎండిపోతుందో అక్కడ అదెంత గొప్ప స్థానమైనా సరే ఉండకూడదు. ఆస్తి, అంతస్తు, హోదా, సంఘంలో గౌరవం ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వాటిని సంపాదించుకోవడానికి ఒకటి కాదు, 100 కాదు, లక్షల మార్గాలున్నాయి. కానీ ప్రేమ వీటన్నింటినీ మించిన అవసరం. ఒకసారి దాన్ని సమూలంగా కోల్పోతే మళ్ళీ పొందలేం. అది ఆఖరి బొట్టు వరకు ఆవిరయ్యేలా హృదయాన్నే తప్పింపజేస్తే ఇక అక్కడ మళ్ళీ ప్రేమ ఊరదు. అందుకే ప్రేమకు ప్రతిస్పందన లేకపోతే మనసును బలహీనపరుచుకోకూడదు. ప్రేమను ఉపసంహరించుకోవాలి. అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించాలి. మిగతా ప్రపంచం వైపు దృష్టి సారించాలి. మరొకరిని ప్రేమించేందుకు ప్రయత్నించాలి. ఆలోచనల్లో కొట్టుకుపోతున్న జయంతి కళ్ళల్లోకే
తదేకంగా చూస్తున్న చెల్లెలికి ఏమర్థమైందో. అక్క, నువ్వు ఇక బెంగళూరు వెళ్ళవు కదా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. హాయిగా నవ్వింది జయంతి. చెల్లెలి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అవునమ్మా, ఇక వెళ్ళను అంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.